ఇక్కడ కనిపిస్తున్న ఈ అబ్బాయి పేరు చింటూ. ఇతను 3వ తరగతి చదువుతున్నాడు. వీళ్ళ స్కూల్లో సంక్రాంతికి సెలవులు ఇస్తారు. స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత చింటూ వాళ్ళ నాన్నతో ఇలా అంటాడు: నాన్న, మాకు స్కూల్లో సంక్రాంతికి సెలవులు ఇచ్చారు. 10 రోజుల సెలవులు నాన్న అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న, సెలవులు ఇచ్చారు కదా అని బయటికి వెళ్ళి తిరగమాకు, ఇంట్లోనే ఉండి ఆడుకో అని అంటాడు. ఇంతలో చింటూ వాళ్ళ అమ్మాయిని చింటూ వాళ్ళ నాన్నతో ఇలా అంటుంది: వీడికి సెలవులు ఇచ్చారు కదా, సంక్రాంతికి మా ఊరు వెళ్ళి వస్తాను. వీడి చిన్నప్పటి నుండి ఒక్కసారి కూడా వీడికి ఊరు చూపించలేదు అని అనగానే వాళ్ళ నాన్న, సరేలే తీసుకెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళండి అని ఒప్పుకుంటాడు. వీళ్ళు ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఊరికి బయలుదేరుతారు. ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో ఎవరు లేక తాళం వేసి ఉంటుంది అని అనుకునేలోపు చింటూ వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వస్తుంది. వాళ్ళని చూసిన వాళ్ళ అమ్మమ్మ చాలా సంతోషపడుతుంది. ఏంటి, చాలా రోజుల తర్వాత ఇలా చెప్పకుండా వచ్చారు, అసలు నేను మీకు గుర్తున్నానా అని బాధపడుతుంది. చింటూ వాళ్ళమ్మ, అదేం లేదమ్మా, వీడికి స్కూలు ఉంది కదా అందుకే రాలేకపోయామని వాళ్ళ అమ్మ శాంతమ్మతో అంటుంది. చింటూ వాళ్ళ అమ్మమ్మతో మొదటిసారిగా మాట్లాడడం చూసి వాళ్ళ అమ్మమ్మ చాలా సంతోషపడుతుంది. ఆ తర్వాత వాళ్ళ అమ్మమ్మ వాళ్ళిద్దరిని ఇంట్లోకి వెళ్దాం పదా అని ఇంట్లోకి తీసుకెళ్తుంది. ఇంట్లోకి వెళ్ళి ఇల్లు చూడగానే చింటూ చాలా సంతోషపడతాడు. వాళ్ళ అమ్మమ్మతో ఇల్లు చాలా బాగుందని చెబుతాడు. ఇంతలో వాళ్ళ అమ్మమ్మ వచ్చి, మీ అమ్మ కూడా ఈ ఇంట్లోనే ఎక్కువసేపు గడిపేది, మీ అమ్మకి ఈ ఇల్లు అంటే చాలా ఇష్టం అని అనగానే చింటూ, నేను ఉన్న రోజులు కూడా నేను ఈ ఇంట్లోనే ఆడుకుంటాను, మనం ఇక్కడే రోజు పడుకుందామని అంటాడు. తర్వాత రోజు తెల్లవారుజామున చింటూ వాళ్ళ అమ్మమ్మ వారి పొలంలో పనుల గురించి ఎలా సాగుతున్నాయో చూడటానికి వెళ్తుంది. అక్కడ పనిచేస్తున్న రైతుకి చింటూ వాళ్ళ అమ్మమ్మ, నా కూతురు నా మనవడు వచ్చారు, నాకు ఇంట్లో కాస్త పని ఎక్కువగా ఉంటుంది, నేను వచ్చి చూడ్డానికి కుదరదు, నువ్వే ఈ పని అంతా చూసుకో అని అతనితో చెబుతుంది. రైతు, సరే అమ్మ, నేను దగ్గరుండి నేనే చూసుకుంటాను అని చెప్తాడు. ఆ తర్వాత తను వెళ్ళిపోతుంది. తిరిగి ఇంటికి వచ్చి చూసేవరకు చింటూ ఇంట్లో ఉన్న ఆ మ్యాట్ని చాకుతో కోస్తాడు. అంతలో వాళ్ళ అమ్మమ్మ చూసి వాళ్ళ కూతురితో, ఏంటమ్మా వీడు ఇలా చేస్తున్నాడు, మొత్తం ఖరాబ్ చేస్తున్నాడు కదా అని అంటుంది. వీడు ఇంతే అమ్మ, వీడు ఇలాంటి పనులే ఎక్కువగా చేస్తుంటాడు, వీడికి ఆడుకోవడానికి ఇక్కడ ఎవరు లేరు కదా అని అంటుంది. అంతలో, అవునా, సరే అయితే వీరికి ఆడుకోవడానికి నేను మన రైతు కూతురిని ఇక్కడికి రమ్మంటాను, తను కూడా స్కూల్ సెలవులకి ఇంటికి వచ్చింది. ఈ అమ్మాయి పేరే సుధా, రైతు కూతురు. రైతుకి కబురు పెట్టగానే రైతు తన కూతురితో ఇలా అంటాడు: మన శాంతమ్మ గారి ఇంటికి వాళ్ళ కూతురు మనవడు వచ్చారు, వాళ్ళ మనవడితో ఆడుకోవడానికి ఎవరు లేరని అంటుంది. నువ్వు ఒకదానివే ఉన్నావు కదా, తనతో వెళ్ళి ఆడుకో అని చెబుతాడు.
అంతలో సుధా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత శాంతమ్మతో ఇలా అంటుంది, శాంతమ్మ గారు నన్ను పిలిచారంట కదా. అప్పుడు శాంతమ్మ, ఇన్ని రోజులైంది నిన్ను చూసి, ఎలా ఉన్నావు అని దగ్గరికి తీసుకుంటుంది. ఆ పక్కకే ఉన్న తన మనవడి గురించి చెబుతుంది. మీ ఇద్దరు వెళ్ళి ఆడుకోండి అని అంటుంది. అప్పుడు సుధా, సరే మేమిద్దరం ఆడుకుంటాము, తనకి ఊరు మొత్తం చూపిస్తాను అని అంటుంది. అప్పుడు చింటూ చాలా సంతోషపడతాడు. నేను ఊరు చూస్తాను అని చాలా సంతోషంగా ఉంటాడు. సుధా చింటూని తనతో రమ్మని చెప్పి వెళ్తుంది. చింటూ కూడా వెళ్తాడు. ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళి ఆడుకోండి, తొందరగా ఇంటికి వచ్చేయండి అని వాళ్ళకి చెబుతుంది. ఇంతలో చింటూ వాళ్ళ అమ్మ వచ్చి, చింటూ ఎక్కడా అని అడుగుతుంది. శాంతమ్మ, నేనే ఇప్పుడు బయటికి పంపించాను, రైతు కూతురు కూడా వచ్చింది కదా సుధా అని, వాళ్ళిద్దరూ ఆడుకోవడానికి వెళ్ళారు అని అంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.